హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మధ్వయోని నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మనరంజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భావాద్విపోత శ్రీ లక్ష్మీ నరసింహ మహదేవి కరావలంబం అంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్వాగతం పలుకుతూ మా అఖండ తాండవానికి విజయానికి చేకూర్చమనిసి ఆ లక్ష్మీనరసింహస్వామి పిలుస్తూ మేము ఈ సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేని రికార్డ్స్ మా బాలయ్య బాబుకు ఉంది. బాలయ్య బాబుకుని కొందరు రికార్డులు కొందరు ఉండొచ్చును కాక ఆ సీనియర్ ఏరియాలో ఈ అఖండ తాండవంతో ఏ రికార్డు కూడా ఉండదని నెక్స్ట్ ఉండుకోదను. రారెవ్వరు సాటి లేరెవ్వరు పోటీ మాకు మేమే పోటీ చరిత్ర సృష్టించాలన్నా మేమే చరిత్ర తిరిగిరాయాలన్నా మేమే గత రికార్డులన్నీ తిరిగిరాయడానికి వస్తున్న అఖండ సికిందర్ గోరా ఇది మా చరిత్ర. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ శివహోం అంటూ ఇక్కడ చరిత్ర సృష్టించడానికి వస్తున్న ఆ అఖండ సికిందర్ గోరాకి స్వాగతం పలుకుతూ ఈ తిరుపతి పట్టణంలో 12 థియేటర్లో ఉండుకొని నేను ఈ ప్రీమియర్ షో వేయడము చరిత్రలో మా బాలయ్యకి చాలా గొప్ప మొదటిసారి ఇది స్వాగతం పలుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న బాలయ్యకి మరి ఇక్కడ అఖండ విజయాన్ని చేకూర్చాలని ఇంకా కొద్ది 1.5 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ సినిమా ఉండుకొని అఖండ విజయము ప్రచండ విజయం అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య జై బాలయ్య అంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అఖండ ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆ శివుని దయ వల్ల సినిమా ఎలాగైనా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాలయ్య మంచి మనసు, బోయపాటి బాగా డైరెక్షన్ బాగుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. అఖండ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జై అఖండ జై ಬಾಲಯ್ಯ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ಓಂ ನಮ ಶಿವಾಯ ಜೈ ಬಾಲಯ್ಯ ಓಂ ನಮ ಶಿವಾಯ. ಚೆನ್ನಾಗಿರಲಿ, ಪಿಕ್ಚರ್ ಚೆನ್ನಾಗಾಗಲಿ ಅಷ್ಟೇ ಕಾಲಿದೆ. ನನ್ನ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿಯಿಂದ ಬಂದಿರೋ ಅಷ್ಟೇ ಕಾಲಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾವು ಕಾಂತಾರಲ್ಲಿ ಆ್ಯಕ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಅಷ್ಟೇ ಕಾಲಿ ಇಲ್ಲಿಗೆ ಕಾಂತಾರ ಫಸ್ಟು. ಬಟ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಶೆಟ್ರಿಗೊಂದು ಧನ್ಯವಾದ ಹೇಳಬೇಕಂದ್ರೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಅಷ್ಟೇ ಕಾಲಿ. ತೆಲುಗಲ್ಲಿ ಆಗಿದೆ ಅಷ್ಟೇ ಪಿಕ್ಚರು, ಎಲ್ಲ ಆಲ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಪೂರ ಪಿಕ್ಚರ್ ಆಗಿದೆ. ಬಟ್ ಆ್ಯಕ್ಚುಲಿ ನನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ಒಂದೇ ಮಾತು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಸರ್ ಆಗಲಿ ಬೇಕಾದ್ರೆ ಅಪ್ಪು ಸರ್ ಆಗಲಿ ಅಪ್ಪುನೇ ದೇವ್ರು ಸರ್ ಅಂತ ನಾನು ಬೇಡ್ಕೊತೀನಿ ಅಷ್ಟೇ ಕಾಲಿ. జై రాజ్ కుమార్ సార్ అంతే వేడుకోవచ్చు అಷ್ಟೇ కాలి. అఖండ తాండవం మంచిగా హిట్ అవుతుంది, భయంకరంగా ఫాస్ట్గా మినిమం 3 కోట్లు 300 కోట్ల పైనే. జై బాలయ్య. అఖండ 2 ఒక తాండవం లాగా ఈరోజు షోస్ అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా బాలయ్య గారికి సాటి ఎవరూ లేరు అన్నట్టు అన్స్టాపబుల్గా ఈరోజు అఖండ 2 తాండవం 2 జరుగుతూ ఉంది. వరల్డ్ వైడ్గా ఈ జరుగుతున్నటువంటి షోస్లో కూడా శేష స్పందన ఈరోజు రావడం, ఎన్బీకే ఫ్యాన్స్కి కూడా అసలైన తాండవం మొదలైంది అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు అదిరిపోయింది. బోయపాటి సీను గారు అలాగే తమన్ గారి మ్యూజిక్తో అసలు టాప్ నాచ్గా ఈ మూవీ ముందుకు వెళ్తున్నది. చాలా చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారి ఫ్యాన్గా కూడా ఈరోజు ఈ మూవీని చూడడము అండ్ ఇంతటి పబ్లిక్ ఎక్స్పీరియన్స్ని తీసుకోవడం ఒక శివతాండవంగా ఈరోజు ఈ మూవీని వీక్షించడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. వరల్డ్ వైడ్గా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ మూవీగా ముందుండి ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా చాలా నమ్ముతూ జై బాలయ్య. అందరికీ నమస్కారం. అఖండ తాండవం నందమూరి బాలకృష్ణ గారు నటించిన చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పుడే ఫస్ట్ షో వరకు ఇంటర్వెల్ వరకు చూడడం జరిగింది. దేశభక్తి, దైవత్వం, సైన్స్ మిళితమై ఈ సినిమా అద్భుతంగా ఉంది. బాలకృష్ణ గారు అఖండ పాత్రని బాలయ్య గారు తప్ప మరొకరిని ఊహించుకునే విధంగా మరొక యాక్టర్ని ఎవరిని కూడా ఊహించుకోలేం. అంత అద్భుతమైన నటన, శివతాండవం. బాలయ్య గారిని చూస్తూ ఉంటే నిజంగా శివుని హంసతో ఈ పాత్రని చేయించాడని అంత అద్భుతంగా మంచు కొండల్లో ఆ పాత్రకి బాలయ్య గారు జీవం పోయడం జరిగింది. నందమూరి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాల మధ్య థియేటర్ల దగ్గర సందడిగా, కొన్ని థియేటర్ల దగ్గర
శివునికి రుద్రాభిషేకం చేస్తూ ఇది 100% సక్సెస్ సినిమా. బాలయ్య గారే కాదు, తెలుగు చలన చరిత్రలో అఖండ తాండవంకి మళ్ళీ ఇలాంటి సినిమా రికార్డులు బద్దలు పెట్టాలంటే మళ్ళీ బాలయ్య గారే తీయాలి. గతంలో అనేక రికార్డులు ఉన్నటువంటి బాలయ్య అఖండ తాండవంతో తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అఖండ తాండవంది హిమాలయ పర్వతాల అంత ఎత్తులో ఈ రికార్డులు ఉండబోతానని సందర్భంగా తెలియజేస్తాను.